బ్రేకింగ్ న్యూస్ విశాఖ వడ్లపూడి ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ రాధాకృష్ణ ట్రేడర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఫైర్ అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో రాధాకృష్ణ ట్రేడర్స్ లోని ప్లాస్టిక్ డబ్బాలు, లారీ టైర్లు, ప్లాస్టిక్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా మంటలు, పొగ వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 4 ఫైర్ ఇంజన్లు దాదాపు 2 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. విశాఖలోని వడ్లపూడి ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ రాధాకృష్ణ ట్రేడర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏదైతే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఫైర్ అవ్వడంతో కూడా ఈ మంటలు చెలరేగాయి. దాంతో రాధాకృష్ణ ట్రేడర్స్ లోని ప్లాస్టిక్ డబ్బాలు, లారీ టైర్లు, ప్లాస్టిక్ పైపులు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతాయని చెప్పాలి. అయితే భారీగా మంటలు, పొగ వెలువడడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లు కూడా దాదాపు 2 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం జరగలేదని చెప్పాలి. అయితే మరో పక్కన ప్రమాదంపై అటు పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘటనకి ఎలా మంటలు వ్యాపించాయి, షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఏదైనా మంట అంటుకుని ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది. సో దీనిపై కూడా అటు రాధాకృష్ణ ట్రేడర్స్ యాజమాన్యాన్ని కూడా అటు పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రమాద సమయంలో అక్కడ ఎవరెవరున్నారు, ఎలా జరిగింది అనే విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అటు సీసీ ఫుటేజీ విజువల్స్ కనుక లభిస్తే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయాలు తెలిసే అవకాశం ఉంది.